సీజ్ ఫైర్ పై పొలిటికల్ ఫైటింగ్ నడుస్తోంది. ఇండో పాక్ కాల్పుల విరమణపై ప్రకటన చేయాల్సింది ప్రధాని మోదీ. కానీ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఏకంగా అమెరికా అధ్యక్షుడు చెప్పుకువచ్చారు. ట్రంప్ ఎలా ప్రకటిస్తారంటూ కాంగ్రెస్ తో పాటు విపక్షాలన్నీ కేంద్రాన్ని నిలదీశాయి. దీనికి తోడు 1000 ఏళ్లైనా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదన్న డొనాల్డ్ను నమ్మి కాల్పుల విరమణకు మోదీ ఏ విధంగా అంగీకరించారన్నదే $1 మిలియన్ ప్రశ్న. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిందన్నట్లుగా మారింది అమెరికా వైఖరి. తన ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఎదిగే దేశాలన్నిటిలోనూ మంట పెట్టి చలి కాచుకోవడం ఆ దేశానికి అలవాటే. సందు దొరికితే చాలని కాచుకు కూర్చున్న ట్రంప్ ఇండియా పాక్ మధ్య సయోధ్య అంశాన్ని పక్కన పెట్టి కాశ్మీర్ పై పెద్దరాయుళ్లా తీర్పు చెప్పేందుకు రెడీ అయ్యారు. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్పుల విరమణ సరే, విధానం సంగతేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్ ను ప్రస్తావిస్తున్నారు రాజకీయ దౌత్య విశ్లేషకులు. ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు. మరి అందుకు భిన్నంగా సీజ్ ఫైర్ జరిగిందా? ట్రంప్ ట్వీట్ల మతలబేంటి అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ తర్వాత ఇందిరాగాంధీ పేరు మారుమోగిపోతోంది. 1971 యుద్ధంలో ఇండియా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా పాకిస్తాన్ ను రెండుగా చీల్చి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించారు. అమెరికా జోక్యం చేసుకున్న ఇందిరాగాంధీ లెక్క చేయలేదు. కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఇందిరాగాంధీ అమెరికా మాజీ అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్ల ఫోటోలను షేర్ చేసింది. మేం ధైర్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, దేశ గౌరవంపై రాజీ పడకుండా దేశం తరపున నిలబడడం అంటే ఇదంటూ ట్వీట్లో తెలిపింది. 1971 యుద్ధం అయినా, పోఖ్రాన్ అణు పరీక్ష అయినా, శరణార్థులకు సంక్షోభమైన, అమెరికా ఒత్తిడి అయినా ప్రతి రంగంలోనూ ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలే ఆమెను చరిత్రలో ఉక్కు మహిళగా నిలిచేలా చేశాయి. 1971 నాటి పరిస్థితులను 2025 పరిస్థితులను పోల్చుతున్నారు నెటిజన్లు. మోదీ ఇందిరా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. 1971లో కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్తో యుద్ధం, 2025లో పాకిస్తాన్తో యుద్ధం రెండూ ఒకటి కాదని అభిప్రాయపడ్డారు. దీంతో నరేంద్రుడి వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.